అనేది తండ్రి పేరు రంగసారి. వాళ్ళిద్దరికీ చాలా కాలం వరకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే వాళ్ళు ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధిస్తే వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పేరు రంగదేవి, చిన్న అమ్మాయి పేరు సుదేవి. ఇక్కడే రంగేశ్వర్ అని శివాలయం కూడా ఉంది, శివుడు ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక సరోవరంలో ఆ శివలింగం అక్కడి నుంచి బయటకు వచ్చింది. ఆ శివుణ్ణి ఆరాధిస్తుంటే ఆయన చెప్పారు, మీరెంతో సౌభాగ్యశాలులు, మీ ఇంట్లో రాధారాణికి ఎంతో ప్రియమైన సఖులు ఇద్దరు వాళ్ళు పుట్టారు అని. రాధారాణికి ఎంతో మంది సఖులు ఉన్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. వాళ్ళందరిలో 8 మంది ముఖ్యమైన వాళ్ళు. మనం ఆ 8 మంది జన్మస్థానాలు దర్శించుకోవడానికి వెళ్తాం. వీళ్ళల్లో మిగతా సఖులకి వీళ్ళల్లో ఉన్న తేడా ఏంటి అంటే, వీళ్ళు రాధాకృష్ణుల్ని అమితంగా ప్రేమిస్తారు, ఎంతో అమితంగా రాధాకృష్ణుల్ని ప్రేమిస్తారు. కానీ రాధారాణి ఎలా కోరుకుంటే అలాగే సేవ చేస్తారు తప్ప స్వతంత్రంగా వాళ్ళు వెళ్ళి కృష్ణుడి సేవ ఎప్పుడు చేయరు. వాళ్ళకి కృష్ణుడు అంటే రాధారాణి అంటే అంత ప్రేమ ఉంటుంది. కానీ సేవ మాత్రం ఎలా అయితే రాధారాణి కోరుకుంటుందో అలాగే చేస్తారు వాళ్ళు. స్వతంత్రంగా వాళ్ళు వెళ్ళి కృష్ణుడి సేవ చేయరు. వీళ్ళందరూ ఎప్పుడు రాధారాణితో పాటే ఉంటారు వీళ్ళందరూ. అందులో ఈ రంగదేవి సఖి అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె చాలా రకాల సేవల్లో ఉంటుంది. ఈ కాలికి పారాని పెట్టడంలో, ఆ తర్వాత పువ్వులు అవి తెచ్చి పెట్టడంలో, ఆ తర్వాత ఆ చందన్ లేప్ చేస్తారు దాంట్లో, ఇలాంటి వాటి అన్నిటిలో రాధారాణితో పాటు ఎప్పుడూ రంగదేవి సఖి ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడి సేవకి ఏవైతే అవసరం ఉంటాయో వాటన్నిటినీ సమకూర్చే సేవ ఈ అష్టసఖుల సేవ. అందులో రంగదేవికి ఇది చాలా ముఖ్యమైన సేవ. అయినా మనం వచ్చింది అదే ప్రదేశానికి. రంగదేవి రాధారాణికి ఎంతో ప్రియమైనది అని చెప్తున్నారు. రాధాకృష్ణులు ఇద్దరు ఒకే ఆత్మకి 2 రూపాలు, 2 శరీరాలు కనబడుతున్నాయి, కానీ ఆత్మ ఒకటే. అలాంటిది పైగా కృష్ణుడికే ఆత్మస్వరూపం రాధారాణి. అలాంటి రాధారాణికి ఆత్మ లాంటివి రంగదేవి సఖి అని చెప్తున్నారు. అవునా? అందుకే మనం ఇక్కడికి వచ్చాం, ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వేరే సఖుల ఊళ్ళకి వెళ్తాం. తొంగ విద్యా సఖి వాళ్ళ ఊళ్ళకి వెళ్తాం. వీళ్ళిద్దరిది ఇక్కడే సుదేవి. ఎందుకంటే ఒకే తల్లిదండ్రికి పుట్టారు కదా వీళ్ళు. ఎందుకంటే పెద్ద ఆమె కదా, ఇద్దరిలో పెద్దది కాబట్టి అందుకని రంగదేవి అని చెప్పడం జరిగింది. కానీ ఇది ఎందుకంటే పెద్దవాళ్ళ పేరే ముందు ఉంటుంది అందుకని. కానీ ఒకే వ్యక్తికి ఈ ఇద్దరు పుట్టారు. ఆ ఇద్దరు రాధారాణి సఖులయ్యి ఆ ఇద్దరు సేవలు చేశారు. ఎందుకంటే ఆ ఆభరణాలు అవి ఇవి అన్ని అలంకరణ అవన్నీ సేవలన్నీ చేస్తూ ఉంటుంది రాధాకృష్ణులు ఇద్దరికి. ముఖ్యంగా రాధారాణికే చేస్తారు, ఎందుకంటే రాధారాణి కృష్ణుడికి చేస్తుంది. తిన్నగా వీళ్ళు చెయ్యరు. రాధారాణి ఎప్పుడైనా అనుగ్రహించి అనుమతి ఇస్తే అప్పుడు చేస్తారు అలా. లేదంటే ముఖ్యంగా రాధారాణికే చేస్తారు. వృందావన విహారీ లాల్ కీ జై. చలో.